ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారుగా 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కేబినెట్ వాటికి ఆమోదముద్ర వేసింది. సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పోర్ట్స్, టూరిజం, ఏపీ మారిటైమ్ తదితర పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు, అలాగే స్పోర్ట్స్, టూరిజం, ఏపీ మారిటైమ్ తదితర పాలసీలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేబినెట్ భేటీ డీటెయిల్స్ ఏంటి? మూర్తి, దాదాపు 3 గంటల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ కేబినెట్ భేటీ కూడా పలు అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా ఏదైతే జలవనరుల శాఖలో జీవో 62 పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గిరిజన పథకం కింద ఏదైతే అమలు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో కూడా నిర్మాణానికి ప్రారంభం కాని గృహాల రద్దు చేసే అంశంపైన చర్చ జరిగింది. సిఆర్డీఏ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. దానికి సంబంధించి రాజధాని అమరావతి నిర్మాణాల పైన కూడా పలు అంశాలపైన కూడా నిన్న వాళ్ళు చర్చించి దాదాపు 23 అంశాలపైన కూడా ఆమోదం చెప్పారు. ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా 23 అంశాలను టేబుల్ అజెండాగా పెట్టారు. దానికి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. అలాగే సమీకృత పర్యాటక పాలసీ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ పాలసీ కావచ్చు, కొన్ని పాలసీలు సవరణ చేయాల్సి వచ్చింది. ఆ సవరణ చేసిన తర్వాత ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా అవి కేబినెట్ లో పెట్టడం జరిగింది. సంయుక్త టూరిజం పాలసీ, అలాగే స్పోర్ట్స్ పాలసీతో పాటు మారిటైమ్ పాలసీ కూడా ఈ 3 పాలసీలతో పాటు మరికొన్ని పాలసీలు కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే ఏదైతే కాకినాడ కోర్టుకు సంబంధించి కూడా ఏదైతే అక్రమ రవాణా బియ్యం జరుగుతుందో దానిపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు సమాచారము. ఖచ్చితంగా ఏదైతే ఈ రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతుందో, ఇలా రాష్ట్రంలో ఎక్కడైతే రేషన్ బియ్యం పేదలకు అందకుండా అక్రమంగా తరలిస్తుందో వాటిపైన నిఘా పెట్టాలో ఖచ్చితంగా దానిపైన ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారము. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.